ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హ్యాండ్ కంప్లీట్‌గా కట్ అయిపోవడం. సో, అలాంటి వాటికి మీరు ఏ విధంగా సర్జరీస్ చేస్తారు? హ్యాండ్ కంప్లీట్‌గా కట్ అవ్వడం అంటే ఇది చాలా మేజర్ ఇంజరీ. దీన్ని యాంపుటేషన్ అనేది 2 రకాలుగా మేము చూస్తా ఉంటాం. ఒకటి ఇప్పుడు ఈ మైక్రో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనకి ఎప్పుడైతే యాంపుటేషన్ చాలా కింది వరకు ఉంటుందో రికవరీ, అదే ఇంజరీ మనం పైకి వెళ్ళే కొద్దీ రికవర్ అవ్వాల్సినటువంటి లెంత్ బోన్‌లో ఉండే డెన్సిటీ తక్కువ అవ్వడం వల్ల అంటే చిన్నగా స్లిప్ అయినా కూడా ఈ ఫ్రాక్చర్స్ అనేవి వస్తుంటాయని. బోన్ డెన్సిటీకి మెయిన్ థింగ్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి కాల్షియం రిచ్ డైట్ అండ్ సెకండ్లీ సో సార్, ఇప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం, ఈ హ్యాండ్ కంప్లీట్‌గా కట్ అయిపోవడం. సో, అలాంటి వాటికి మీరు ఏ విధంగా సర్జరీస్ చేస్తారు? హ్యాండ్ కంప్లీట్‌గా కట్ అవ్వడం అంటే ఇది చాలా మేజర్ ఇంజరీ. దీన్ని యాంప్యుటేషన్ ఆఫ్ ద హ్యాండ్ అంటామన్నమాట. యాంపుటేషన్ అనేది 2 రకాలుగా మేము చూస్తూ ఉంటాం. ఒకటి క్రష్ యాంపుటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకుంటే రోడ్డు మీద హై స్పీడ్లో వెళ్తూ సడన్గా బ్రేక్ వేసి యాక్సిడెంట్ అవ్వడము, దాని చేయి మించి టైర్ ఎక్కడము, లారీ ఎక్కేయడము అలాగ జరిగినప్పుడు ఆ యాంపుటేషన్తో పాటు చేయి భాగం అంతా కూడా కండరాలు నుజ్జుగా అయిపోతాయి. దీన్ని క్రష్ యాంపుటేషన్ అంటాము. రెండవది క్లీన్ కట్ యాంపుటేషన్ అంటే యూజువల్లీ మనకి దీన్ని 2 సినారియోస్ ఇళ్లల్లో చూసుకోవచ్చు, లేదంటే కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిల్లో కూడా చూస్తాం. ఇళ్లల్లో మా దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు గృహిణులు, హౌస్ హోల్డ్ వైఫ్స్ మిక్సర్ గ్రైండర్ ఇంజురీస్తో వస్తారు. మిక్సీ క్లీన్ చేస్తూ దే ట్రై టు పుట్ హ్యాండ్ లోపల వేలు పెట్టడానికి, క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో అన్ఫార్చునేట్లీ మిక్సీ రన్ అవుతుంది, ఫింగర్ కంప్లీట్లీ చాప్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు కొబ్బరి బొండం కొడుతూ ఫింగర్ని కూడా చాప్ చేసేసుకుంటారు. ఇది క్లీన్ కట్ ఇంజురీ. అదేవిధంగా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లో చాపింగ్, కట్టింగ్, పేపర్ కట్టింగ్ మెషిన్స్ ఇలా ఉంటాయి. షార్ప్ బ్లేడ్ వచ్చి కంప్లీట్లీ హ్యాండ్ మీద పడడం వల్ల హ్యాండ్ క్లీన్ కట్ అవుతుంది. ఈ క్లీన్ కట్ ఇంజురీస్ అనేది డిఫరెంట్ కేటగిరీ. సో క్రష్ ఇంజురీస్, క్రష్ యాంపుటేషన్స్ అండ్ క్లీన్ కట్ యాంపుటేషన్స్ ఈ 2 రకాలుగా మనం పరిగణించగలుగుతాం. ఎప్పుడైతే క్లీన్ కట్ ఇంజురీస్ ఉంటాయో మనకి వాటిని రీప్లాంటేషన్ అంటే మళ్ళీ బాడీ మీదకి సక్సెస్ఫుల్గా అతికించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్లీన్ కట్ అవ్వడం వల్ల టిష్యూ అనేది చక్కగా ప్రిజర్వ్ అయి ఉంటుంది. అన్ని టిష్యూస్ కూడా నీట్గా ఒక పద్ధతిగా కట్ అయినట్టుగా ఉండి సో వాటిని మళ్ళీ అతికించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్రష్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్లీ మజిల్, కండరము, ఆర్టరీస్, వెయిన్స్, బోన్స్ అన్నీ నుజ్జైపోయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ టైర్ ఎక్కేసి క్రష్ అయిపోయింది. ఇలాంటి కండిషన్లో మళ్ళీ రీఅటాచ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ ప్రొసీజర్. ఎందుకంటే దాంట్లో అన్ని టిష్యూస్ కూడా క్రష్ అయిపోయి ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాటిలో చాలా చెత్త, మట్టి, రోడ్ మీద ఉన్న అన్నీ కూడా ఆ కండరాల్లో కలిసిపోయి డస్ట్ పార్టికల్స్ కంటామినేట్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి కంటామినేషన్ని మనం క్లియర్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్టరీని, ప్రతి ఒక్క వెయిన్ని నీట్గా ఐసోలేట్ చేసుకొని మళ్ళీ దాన్ని పెట్టి ఫిక్స్ చేయడం అనేది కొంచెం ఛాలెంజ్తో కూడుకున్న పని. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ దీస్ కేసెస్ సక్సెస్ఫుల్లీ అండ్ ఏబుల్ టు మళ్ళీ పేషెంట్కి చేయి ఇచ్చే ఆస్కారం అనేది ఇప్పుడు మనకి మైక్రో సర్జరీ ద్వారా వీలవుతుంది. సో అంటే ఇప్పుడు ఈ మైక్రో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యాంపుటేషన్. మనకి ఎప్పుడైతే యాంపుటేషన్ చాలా కింది వరకు ఉంటుందో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కండరాలు, నరాలు, ఏవైతే నర్వ్స్ రీజనరేట్ అవ్వడానికి ఉన్నాయో అవి తక్కువగా ఉంటాయి కాబట్టి రీజనరేషన్ పొటెన్షియల్ ఫాస్ట్గా ఉంటుంది. అదే ఇంజరీ మనం పైకి వెళ్ళే కొద్దీ రికవర్ అవ్వాల్సినటువంటి లెంత్ పెరుగుతుంది, రికవర్ అవ్వాల్సినటువంటి మజిల్స్, రికవర్ అవ్వాల్సినటువంటి అన్ని స్ట్రక్చర్స్ కూడా పెరుగుతాయి. అలాంటి టైంలో యూజువల్లీ దే మైట్ టేక్ అప్ టు 2 to 3 years ఫర్ గుడ్ ఫంక్షనల్ రికవరీ. అదే మనకి ఈ లెవెల్లో హ్యాండ్ యాంపుటేషన్ అయింది, ఈ లెవెల్లో హ్యాండ్ యాంపుటేషన్ అయింది, వాటిని మళ్ళీ పెట్టామంటే దీస్ పీపుల్ వాళ్ళు చాలా తొందరగా రికవర్ అయ్యి మేబీ ఒక 6 monthsలో రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సార్, అంటే మనం జనరల్గా కొన్ని టైమ్స్లో చూస్తూ ఉంటాం, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు హ్యాండ్ జనరల్గా నర్వ్ కట్ అయితే చనిపోతూ ఉంటారు.
ఇప్పుడు మీరన్నట్టు హ్యాండ్ కంప్లీట్లీ కట్ అయిపోయిన వాళ్ళు ఎలా బ్రతికుంటారు? ఎస్, ఇది వెరీ ట్రిక్కీ అండ్ గుడ్ క్వశ్చన్. సో దీంట్లో ఏంటంటే ఒక సూయిసైడల్ కట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డెప్త్ ఆఫ్ కట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెప్త్ ఆఫ్ కట్లో మనకి ఆర్టరీ తెగిందా లేకపోతే జస్ట్ సూపర్ఫిషియల్ వెయిన్స్ తెగాయా అనేది ఇంపార్టెంట్. చాలామంది 90% ఆఫ్ దెమ్ కట్ చేసుకునే వాళ్ళు బెదిరింపు కోసమే చేస్తారు. వీళ్ళ డెప్త్ ఆఫ్ కట్ అంత డెప్త్లో ఉండదు. ఓకే, సో పైన జస్ట్ నరాలు కట్ అయినప్పుడు యూజువలీ బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అండ్ బ్లడ్ లాస్ కూడా తక్కువగానే ఉంటుంది. బట్ ఎవరైతే ఒరిజినల్ ఇంటెన్షన్తో డీప్గా కట్ చేస్తారో వాళ్ళల్లో మాత్రం ఆర్టరీస్ కట్ అవుతాయి అలాంటి కండిషన్లో. అండ్ సెకండ్ థింగ్, వెన్ దే హ్యావ్ ఎ జెన్యున్ రీజన్ ఫర్ అ సూయిసైడ్ విచ్ ఐ డు నాట్ అడ్వైస్, వాళ్ళల్లో దే యూజువలీ డు నాట్ సీక్ అ మెడికల్ అటెన్షన్ ఆఫ్టర్ ద కట్. రూమ్ క్లోజ్ చేసుకొని అటెన్షన్, వేరే వాళ్ళ అటెన్షన్ దొరకకుండా కట్ చేసుకుంటారు. సో ఆటోమేటికల్లీ బికాస్ ఫస్ట్ ఎయిడ్ అనేది దాంట్లో మిస్ అవుతుంది కాబట్టి ఆటోమేటికలీ బ్లడ్ లాస్ హెవీగా ఉండి ఇట్ మైట్ లీడ్ టు డెత్. బట్ వెన్ కేర్ ఈజ్ గివెన్ అట్ ద రైట్ టైం, ఫస్ట్ ఎయిడ్ ప్రాపర్గా తీసుకొని బ్లడ్ లాస్ని ప్రివెంట్ చేసుకుంటే ఈవెన్ సూయిసైడల్ కట్స్ కూడా మనం 100% సేవ్ చేయొచ్చు. సెకండ్లీ మీరు అన్నట్లు వంటి క్రష్ ఇంజరీలో ఎలా హ్యాండ్ని సేవ్ చేయగలుగుతున్నాము? క్రష్ ఇంజరీలో ఇమీడియట్లీ వెన్ ద హ్యాండ్ ఈస్ క్రష్డ్ ఆటోమేటికలీ ద పేషెంట్ హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేయడము, వెంటనే అటెన్షన్ అనేది ఫస్ట్ ఎయిడ్లో పెట్టడము, బ్లడ్ లాస్ ప్రివెంట్ చేయడము అండ్ బ్లడ్ అవసరమైతే ట్రాన్స్ఫ్యూజ్ చేయడము, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ప్రాణహాని అనేది తక్కువగా ఉంటుంది. సో సార్, ఇప్పుడు మనం అనుకున్నట్టు బోన్లో ఉండే డెన్సిటీ తక్కువ అవ్వడం వల్ల అంటే చిన్నగా స్లిప్ అయినా కూడా ఈ ఫ్రాక్చర్స్ అనేవి వస్తుంటాయని అంటున్నారు కదా. సో ఇటు ఫుడ్ పరంగా లేదా మెడిసిన్ పరంగా బోన్ డెన్సిటీని, బోన్స్ని గట్టిగా ఉంచుకోవడం కోసం ఏం తీసుకుంటే బెటర్ అంటారు? యా, బోన్ డెన్సిటీకి మెయిన్ థింగ్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి కాల్షియం రిచ్ డైట్ అండ్ సెకండ్లీ వైటమిన్ డి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరిలో బేసికలీ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోవడం వల్ల అండ్ సెకండ్లీ ఏసీస్లో వర్క్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్ మనం రిస్ట్రెయిన్ అయిపోతున్నాం, సన్కి బయటికి వెళ్ళట్లేదు. సో దానివల్ల మనకి బోన్లో ఆటోమేటికలీ కాల్షియం అనేది మెటబాలిజం ప్రాపర్గా, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్లో కాల్షియం సరిగా రావడం లేదు. సెకండ్లీ బాడీలో కాల్షియం రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ వెజిటేరియన్ సోర్సెస్లో కనుక చూసుకుంటే మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, పాలు, చీజ్, పనీర్ ఇలాంటివి. అండ్ నాన్ వెజిటేరియన్లో డెఫినెట్లీ పాయా సూప్, ఇలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా హైలీ రిచ్ ఇన్ కాల్షియం. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి బాడీలోకి, బ్లడ్లోకి కాల్షియం అనేది సరిగ్గా ఉంటుంది. అలాగే ఎల్డర్లీ పీపుల్ అండ్ ఉమెన్ హూ హ్యావ్ క్రాస్డ్ మెనోపాజ్ ఆర్ గర్భసంచి తీసేసినటువంటి ఉమెన్, వీళ్ళకి డైటరీ కాల్షియమ్స్ ఒకటే సరిపోదు, కంపల్సరీ వీళ్ళు ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో అది డాక్టర్ని కన్సల్ట్ అయితే మేము కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఇస్తాము. సో ఆ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, అంటే మనం చిన్నపాటి మిస్టేక్స్ వల్ల మనకి జరిగినటువంటి ఇంజురీస్ కానీ, ఇటు హ్యాండ్కి జరిగినటువంటి ఫ్రాక్చర్స్లలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా ట్రీట్మెంట్ పరంగా అయినా కూడా మనం ఇంట్లో తీసుకోవాల్సిన ఫుడ్ పరంగా కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకి గోపీనాథ్ గారు చెప్పారు కదా. సో ఇవన్నీ ఫాలో అయ్యి మన ఇంట్లోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అని తెలుస్తుంది.